తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? 3 నెలల్లోగా అనర్హత వేటు వేస్తారా లేక మరికొంత గడువు కోరే అవకాశం ఉందా? ఇంతకీ స్పీకర్ ముందున్న ఆ 3 ఆప్షన్స్ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత వేటు పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా విచారణను మరింత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే వారిని అనుమతించవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఆ ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పీకర్కు సూచించింది. అయితే స్పీకర్ ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి నుంచి తీసుకున్న వివరణ తర్వాత స్పీకర్ తన విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో సుప్రీంకోర్టును మరింత గడువు కోరే అవకాశం కూడా ఉంది. టీఆర్ఎస్ ఇచ్చిన ఆధారాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం స్పీకర్ ముందున్న మరో ఆప్షన్. స్పీకర్ కి ఓకే అనిపిస్తే అనర్హత వేటు వేస్తారు. కానీ దీనికంటే ముందు బీఆర్ఎస్ ఆధారాలపై లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. గతంలో ఆయా రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలు తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలంతా ప్రెజర్ గ్రూప్ గా ఏర్పడ్డామని చెప్తే అనుమతించడం మరో ఆప్షన్. ప్రెజర్ గ్రూప్ అంటే మేమంతా బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు స్పీకర్ కు చెప్పి పార్టీలో సరైన గుర్తింపు లేదు కాబట్టి ఇలా విడిగా కూర్చోవాలని అనుకుంటున్నామని స్పీకర్ కు చెప్పే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు గడ్డం ప్రసాద్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిపోర్ట్లు ఇంకా మాకు రాలేవు. అవి అందిన తర్వాత న్యాయ నిపుణులతోని కూర్చొని సంప్రదించి మాట్లాడి దాని తర్వాత మీకు మీడియాకు కానీ పత్రికకు కానీ మేము తప్పకుండా చెప్తాం. సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.